హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి లేటెస్ట్గా అయితే మనకి దాని యొక్క ఎగ్జామ్ సిటీ, మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ గురించి దానికి ఎగ్జామ్ సిటీ అండ్ లింక్ అనేది అయితే మనకి జనరేట్ అయిపోయింది. సో ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మనకి ఎగ్జామ్ సెంటర్, అలాగే మన యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చిందని అయితే మనమైతే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇస్తున్న వెబ్సైట్ యొక్క లింక్ నేనైతే మన యొక్క కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎవరెవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే అప్లై చేశారో సో వాళ్ళందరి యొక్క లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్లో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఈ యొక్క మన యొక్క ఎగ్జామ్ డేట్ని, అలాగే సిటీని ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన యొక్క ఛానల్కి మీరు కొత్తగా వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో ఎవరెవరైతే ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ యొక్క మన యొక్క ఛానల్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆర్పిఎఫ్ జాబ్కి అయితే అప్లై చేసామో సో అప్పుడు మనకి మెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వచ్చింది. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి, ఆర్పిఎఫ్. సో ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సో దాని యొక్క పాస్వర్డ్ అబ్సల్యూట్లీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ డేటు, తర్వాత మంత్ని ఎంటర్ చేయాలి, తర్వాత ఇయర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఇస్తారు. ఈ యొక్క క్యాప్చాని అక్కడ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా అయితే ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ లాగిన్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఆల్ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఇక్కడ కనపడుతుంది. సో ఇది మనం ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఉంది. సో ఇక్కడ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని కింద ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా మనకి ఇలా పీడిఎఫ్ అనేది ఒకటి మనకి యాప్ ఏమైనా ఉంటే దాంట్లో డైరెక్ట్గా రీజనరేట్ అవుతుంది. సో దీని మీద ఇలా మనం ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ హాల్ టికెట్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మన యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అలాగే సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డీటెయిల్స్లో టెస్ట్ సిటీ హైదరాబాద్ అయితే ఉంది, అలాగే స్టేట్ తెలంగాణ, డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మార్చి 3వ తారీఖు, షిఫ్ట్ 3. సో ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7:30 AM నుంచి 8:30 AM, ఎగ్జామ్ స్టార్ట్ డేట్ 9 o'clock, రిపోర్టింగ్ టైం వచ్చేసి 11, సెకండ్ షిఫ్ట్, గేట్ క్లోజర్ వచ్చేసి 12 o'clock, ఎగ్జామ్ స్టార్ట్ డేట్ 12:30. సో ఇలా మనకి షిఫ్ట్ వైజ్ టైమింగ్స్, అలాగే మన యొక్క ఎగ్జామ్ సిటీ అంటే ఎగ్జామ్ స్టేట్ యొక్క డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ గురించి అయితే మనకి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో ఇంకా మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ని, సో ఎవరెవరైతే ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.